జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇక్కడ యూత్ కాంగ్రెస్ మహేందర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగితే ఇక్కడ ప్రచారం ఎలా కొనసాగుతుంది అనే దాని గురించి అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ప్రచార నాంది చూస్తేనే మీకు అర్థమైపోతుంది నవీన్ అన్న ఆల్రెడీ గెలిచిపోయిండని. ఖాళీ నవంబర్ 14 ఒకటే మేము వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ అందరి మనసులో అయితే నిలిచిపోయింది, అందరి మనసులో కూడా తెలిసిపోయింది నవీన్ అన్న గెలుపు ఖాయమని. మీరు కూడా చూస్తున్నారు ఇంతమంది పబ్లిక్ ఎట్లా వస్తున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి జనాలు స్వచ్ఛందంగా వచ్చి నవీన్ అన్నకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నవీన్ అన్నకి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉందండి. ఏదో వచ్చి అంగు ఆర్భటం చేసే వ్యక్తి కాదు. 15 ఏళ్ళ నుంచి గల్లీ గల్లీ సమస్యలు పోరాటం చేస్తూ ఎవరి సమస్యలు ఎట్లున్నాయో వ్యక్తిగతంగా వాళ్ళతో కలిసి చర్చించి సాల్వ్ చేసే మనిషి మన నవీన్ యాదవ్ అన్న. ఇంకోటి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ ఆయన ఒక ఉన్నత విద్యావంతుడు, సామాజికవేత్త. ఎన్నో సామాజిక కార్యక్రమాలు పదవిలు ఉండేనే కాదు, పదవి లేకున్నా ఆయన ఇంటి ముందుకు వచ్చి అన్న నాకు ఈ ఆపద ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే స్వయంగా దానికి కుల మత భేద ఏం లేకుండా తను ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి. ఆ మనిషి అనే కాదు, ఆ కుటుంబం కూడా అలాంటిదే. చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి కూడా చెప్తున్నాను. శ్రీశైలం యాదవ్ గారి గురించి అండ్ మరి నవీన్ యాదవ్ గారి పైన కూడా మరి చాలా వరకు ఆరోపణలు అయితే జరగడం జరుగుతుంది. మరి దాని గురించి ఏమంటారు? దానివల్ల మరి నవీన్ యాదవ్కి ఈ ఎలక్షన్ టైంలో మరి ఎలాంటి ఏమైనా మైనస్ జరుగుతుంది అంటారా? ఆరోపణల వల్ల ఇంకా మాకు ప్లస్సే కానీ ఏ రకంగా మైనస్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చేసి ఈ ఆరోపణలు చేసి అంటే ఆరోపణలు కూడా వాస్తవమైన ఆరోపణలు కాదు, ఏదో ఎలక్షన్లు వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి సోషల్ మీడియాలో వేసేసి అది చేస్తున్న ప్రజలకు అవగాహన ఉంది, 100% అవగాహన ఉంది. ఇక్కడే కాదు, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకి చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఏందో తెలుసు, నవీన్ అన్న గారు ఏందో తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసు. సో ఈ ఆరోపణలు ఇవన్నీ వేస్ట్, ఉత్తి మాటలు. వాళ్ళ ఓటమి భయం ఉంది కాబట్టి, ఓటమి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాకి ఇస్తున్నారు కాబట్టి దానివల్ల మాకేమీ ఎఫెక్ట్ లేదు. అది 100% మాకు పాజిటివ్గానే తీసుకుంటాం. ఆ నెగిటివిటీ, ఆ కుక్కలు అంటారుగా, ఎన్నో కుక్కలు నరం లేని నాలుగు ఎన్నెన్నో మాట్లాడుతుందని మాకు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలాంటి ఎలక్షన్ దానికి కూడా రిజల్ట్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాన్ని. అండ్ సార్, మరి ఇప్పుడు ప్రజల్లో మీరు తిరుగుతున్నప్పటికీ మరి ప్రజలు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీకు చెప్తున్నారు? ఇగో అండి, మెయిన్గా మాకు ఈ స్లమ్ ఏముంటాయండి, డ్రైనేజ్ సమస్య ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ గత 10 ఏళ్లలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ ఇప్పటికీ మా గల్లీలో, మా బస్తీలో అదే ప్రాబ్లం. ఎన్నిసార్లు విన్నపాలు చేసినా అది కాదు. ఇప్పుడు అన్నకి గల్లీ ప్రాబ్లం తెలుసు. ఇప్పుడు ఆమె మాగంటి సునీత గారు వచ్చేసి ఏదో ఈ సానుభూతి ఓట్లు అని చెప్తున్నారు కదా, ఆ సానుభూతి ఓట్లు కూడా ఏం పడేయండి. ఏది ఉన్నా జూబ్లీహిల్స్ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఆ డెవలప్మెంట్ కూడా 100% నవీన్ అన్న నాయకత్వంలోనే అది అవుతుందని అందరికి ప్రజలకు ఏకాభిప్రాయం ఉంది. సో ఆ అభిప్రాయమే ఓటు రిజల్ట్ నవంబర్ 14వ తారీఖు చూపిస్తారు. అఖండ మెజారిటీతో, మేమైతే 40-50 వేల ఓటు మెజారిటీతో నవీన్ అన్న గెలుస్తాడని అనుకుంటున్నాము. 100% నా మాట, ఈ ప్రజల వాక్కు, ఈ కాన్స్టిట్యున్సీ వాక్కు, నవీన్ అన్న ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. మరి గత ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినప్పటికీ మరి ఇంటింటికి 10,000 రూపాయలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి మీరు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తారా? మరి ఇంటింటికి 10,000 అంటే మీరు ఇప్పుడు నాతో వచ్చినా నేను నిరూపిస్తాను. ఓన్లీ కార్యకర్తలే ఆ 10,000 అన్నది అలా కార్యకర్తలకే ఇచ్చింది. నిరుపేద కుటుంబానికి ఎవ్వరికి 10,000 ఇల్లు అందలేదు. ఆ ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి కూడా అందలేదు. ఓన్లీ అది ఏంటంటే ఒక షో ఆఫ్ చేసారు. వాళ్ళ కార్యకర్తలకు పైసలు ఇనికి ఆ 10,000 కాన్సెప్ట్ తెచ్చారు తప్పితే ఇప్పుడు నేను మీకు మీడియా పరంగా చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా, మా బస్తీలో వెళ్ళండి, 100% ఆ 10,000 ఎవరికి, నిరుపేద కుటుంబానికి మాత్రం ఒక్కరికి అందలే. ఓన్లీ ఆ కార్యకర్తలు తీసుకుని కార్యకర్తలు తిన్నారు తప్పితే ఆ 10,000 రూపాయలు ఏ నిరుపేద కుటుంబానికి అందలేదు. వెల్కమ్.